జోన్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్పేట్ మార్తండనగర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద దొంగతనం యత్నాన్ని మియాపూర్ పోలీసులు భగ్నం చేశారు. ఈ నెల 4వ తేదీ రాత్రి ఏటీఎంలో అనుమానాస్పదంగా దొంగతనం జరుగుతోందన్న సమాచారం అందగానే పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ చేపట్టిన ప్రాథమిక విచారణలో నిందితుడు కాటిమయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా అక్కంపల్లి మండలం జార్జ్పేట్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. నిందితుడిపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల చాకచక్యంతో పెద్ద నష్టం తప్పిందని మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా డయల్ 100కు వచ్చే ప్రతి సమాచారంపై తక్షణ చర్యలు తీసుకుంటామని, అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. మనకి రాత్రి ఒకటి డయల్ 100 ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా ఒక ఏటీఎంలో ఒక దొంగతనం అయింది, ఇట్లా ఇక్కడ క్యాష్ రావడం అని చెప్పేసి మనకి డయల్ 100 వస్తే మనం ఇమీడియట్గా మన క్రైమ్ స్టాఫ్ ఏదైతే మన బ్లూ కోట్ పెట్రోల్ కార్ మన స్టాఫ్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి దాని మీద మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. హఫీజ్పేట్లో మార్తాండనగర్కి అక్కడ వెళ్ళడం జరిగింది. ఏటీఎం ఏదైతే ఉంది ఎస్బీఐ ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అఫెండర్ అక్కడ ఆ మిషన్ నుంచి డబ్బులు ఇంకా తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని పేరు కాటమయ్య. ఇతను నేటివ్ ఆఫ్ అనంతపూర్ టౌన్లో పక్కనే ఉంటుంది, రూరల్ సర్కిల్ అంటే అవుట్స్కట్స్ ఆఫ్ ది అనంతపూర్. ఈ పిల్లోడు గత 2 yearsగా హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇతను కోర్సెస్ చేద్దామని హైదరాబాద్ రావడం జరిగింది. అంటే ఈ సైబర్ క్రైమ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చదువుకోవడం కోసమని ఇక్కడికి వచ్చినాడు. ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నాడు. ఇతను డబ్బులు అవసరం పడి ఇతను ఏం చేయడం అంటే ఆన్లైన్లో ఏటీఎంలో దొంగతనం ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకొని అది ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అతను కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి, ఒక ఫ్రెండ్ ఇతని కొలికి ఎవరైతే ఉన్నాడో అతను కూడా హాస్టల్లో ఉంటాడు, అతనితో మాట్లాడి ఈ ఏటీఎం మిషన్స్ అంటే అన్ని దీంట్లో డిఫరెంట్ రకరకాలు ఉంటాయి. ఒక మనకి ఏంటంటే మొబైల్స్లో ఐఫోన్ ఉంటుంది, శాంసంగ్ ఉంటుంది, వివో ఉంటుంది, అట్లా మిషన్స్ ఉంటాయి. అట్లాగే ఏటీఎంస్ మిషన్ కూడా డిఫరెంట్ ఉంటాయి. మనకు తెలియదు అది. మనం ఏటీఎం మిషన్ మనం చూసేది ఏటీఎం మిషన్ అనుకుంటాం, బట్ దాంట్లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి తయారు చేసే మిషన్స్. ఒక పర్టికులర్ మిషన్లో ఆయనకి ఏంటంటే ఇది ఈ డబ్బుల్లో ఎట్లా దొంగతనం చేయొచ్చు అని చూసుకున్నాడు. ఆ ఒక్క దాంట్లోనే డబ్బులు వస్తాయి, మిగతా మిషన్స్లో అది ఇతను చేయడానికి స్కోప్ లేదు. కాబట్టి ఏంటంటే ఇతను ఆ ఏటీఎంలో ఏవైతే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాడు, ఆ కంపెనీ మిషన్ ఐడెంటిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి నిలబడి అది అక్కడ దాంట్లో ఒక డివైస్ లాగా తయారు చేసుకొని అంటే ఇట్లా ఏవైతే ఉంటాయో వీటిని అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే క్యాష్ డిస్బర్స్మెంట్, క్యాష్ మనకి బయటకు వచ్చే దాంట్లో ఇవి అడ్డుపెట్టి డబ్బు రాకుండా అక్కడ ఆగిపోతుంది. మనం ఏటీఎం ఒక పర్సన్ ఎవరైతే కస్టమర్ వస్తాడో ఏటీఎం మిషన్ పెట్టిన తర్వాత అతను పిన్ కొట్టిన తర్వాత డబ్బులు బయటకు వస్తాయి. డబ్బులు బయటకు వచ్చే సమయంలో ఇది ఇక్కడ ఆపేస్తుంది. ఇది స్ట్రక్ చేసి ఆపేసిన తర్వాత ఆ కస్టమర్ అక్కడ చూసి డబ్బులు కాలేదని చెప్పి తను వెళ్ళిపోయిన ఇతను మళ్ళీ లోపలికి వెళ్ళి మన ఎక్యూరిటీ ఎవరైతే లోపలికి వెళ్ళి ఇది పక్కకి జరిపేసి దీన్ని తీసేసి దాంట్లో ఉన్న డబ్బుల్ని మొత్తం చేయబెట్టి తీసేసుకుంటాడు. గత అక్టోబర్ 25 నుంచి ఇప్పటిదాకా ఈ రోజు వరకు చేస్తూనే ఉన్నాడు. దాదాపు 10 లక్షల ఫైన్ చేసిన అని చెప్పేసి చెప్తారు. ఈ అమౌంట్స్ అన్ని ఇప్పుడు ఇతనితో పాటు ఇతను కోఎక్యూడ్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా మనం అరెస్ట్ చేయడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాం. దాంట్లో